Hi everyone, this is Ganesh. Welcome back to AP Institute online classes. Okay, so the topic that we are going to look today, directly proportion and inversely proportion. Okay, so మీకు ఈ క్లాస్లో డైరెక్ట్లీ ప్రపోర్షన్ అంటే ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటే ఏంటో చెప్తాను. అలాగే మీకు ఈ డైరెక్ట్లీ ప్రపోర్షన్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టాపిక్ కానీ మీకు తెలిస్తే ఓకే మీరు ఈజీగా డైరెక్ట్లీ ప్రపోర్షన్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టాపిక్ కానీ మీకు తెలిస్తే ఈజీగా మీరు అరౌండ్ 70 to 80% ఆఫ్ మ్యాథ్స్ సిలబస్ అంతా కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ ఫార్ములాస్. ఓకే, సో మీరు ఫార్ములాస్ యూజ్ చేయకుండా సో డైరెక్ట్లీ ప్రపోర్షన్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ మెథడ్ కానీ అంటే ఈ మెథడ్లో కానీ మీరు చేస్తే సో మీకు ఏంటంటే అర్థమెటిక్లో చాలా వరకు ఓకే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఈ రెండు మెథడ్స్లో కానీ సాల్వ్ చేస్తే మీరు ఈజీగా స్పీడ్గా ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఓకే, అయితే సో డైరెక్ట్లీ ప్రపోర్షన్ అంటే ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇఫ్ యూ know the topic of directly proportion and inversely proportion, okay, you can do easily below arithmetic topics. Okay, so మీకు ఈ టాపిక్ గాని వస్తే ఈ క్రింద ఉన్న టాపిక్స్ అన్నీ కూడా ఈజీగా చేయొచ్చు. సో మీకు ఈ క్లాస్లో ఇందులో ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఒక్కొక్క ఎగ్జాంపుల్ 1 or 2 ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టాపిక్ని యూజ్ చేసి ఏ విధంగా ఈ టాపిక్స్ అన్ని ఇక్కడ మీకు ఇచ్చిన ఈ టాపిక్స్ అన్ని రేషన్, ప్రపోర్షన్, యూనిటరీ మెథడ్, ఫ్రాక్షన్స్, టైమ్ అండ్ వర్క్, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈజీగా ఏ విధంగా చేయాలో సో మీరు ఈ క్లాస్లో చూడొచ్చు. ఓకే, సో దీంట్లో ముందు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ వాట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షన్. ఓకే, సో డైరెక్ట్లీ ప్రపోర్షన్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, సో డైరెక్ట్లీ ప్రపోర్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా రెండు వేరియబుల్స్ కంపేర్ చేసేటప్పుడు ఒక వేరియబుల్ యొక్క వాల్యూ కానీ ఇంక్రీజ్ అయితే దాని కరెస్పాండింగ్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఏవైనా రెండు వేరియబుల్స్ కంపేర్ చేసేటప్పుడు ఒక వేరియబుల్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అయితే దాని కరెస్పాండింగ్ వేరియబుల్ యొక్క వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. లేదా ఫస్ట్ వేరియబుల్ వాల్యూ యొక్క డిక్రీజ్ అయితే సెకండ్ వేరియబుల్ వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ద డెఫినేషన్ ఆఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఈజ్ okay, directly proportion is a relationship between two variables, okay, whose ratio is equals to the constant value. Okay, and another definition is it is a situation where an increase in one quantity causes a corresponding increase in the other quantity or decrease in one quantity results in a decreasing in the other quantity. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి అంటే రెండు ఎక్స్ అని ఒక వేరియబుల్, y అని ఒక వేరియబుల్ తీసుకున్నాము. సో దీని మధ్యలో నేను డైరెక్ట్లీ ప్రపోర్షన్ సింబల్ ఈ విధంగా తీసుకున్నాను. అంటే హియర్ x ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు y. ఓకే, సపోజ్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ ఇంక్రీజ్, వాల్యూ ఆఫ్ x కానీ ఇంక్రీజ్ అయితే ఓకే వాల్యూ ఆఫ్ y ఆల్సో ఇంక్రీజ్. అంటే x వాల్యూ కానీ ఇంక్రీజ్ అయితే y వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. లేదా x వాల్యూ కానీ డిక్రీజ్ అయితే దాని కరెస్పాండింగ్ y వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుంది. ఈ విధంగా x వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు y వాల్యూ కూడా ఇంక్రీజ్ అయ్యి అలాగే x వాల్యూ డిక్రీజ్ అయినప్పుడు y వాల్యూ కూడా డిక్రీజ్ అయితే ఇక్కడ x y రెండు కూడా ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్తామన్నమాట. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్ ఒక రెండు ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఓకే, సో సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 10 pence ఈజ్ 100 rupees, దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 25 pence? ఓకే, అయితే ఈ క్వశ్చన్ని డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ పెన్స్ యొక్క కాస్ట్ని అమౌంట్తో కంపేర్ చేస్తున్నారు. అంటే ఇక్కడ రెండు వేరియబుల్స్ ఏంటి, పెన్స్ అండ్ అమౌంట్. ఓకే, సో అయితే పెన్స్ వచ్చేటప్పటికి ఏంటి ఇక్కడ సో మనకి 10 pence కాస్ట్ ఇచ్చారు. 10 pence కాస్ట్ ఎంత ఇచ్చారు, 100 rupees ఇచ్చారు. 10 pence కాస్ట్ ఎంత ఇచ్చారు, 100 rupees ఇచ్చారు. అయితే మనకి ఇప్పుడు ఏం అడిగారు, 25 pence కాస్ట్ ఎంత అడిగారు. ఓకే, 25 pence కాస్ట్ ఎంతో అడిగారు. ఓకే, సో 10 pence కాస్ట్ 100 rupees అయితే 25 pence కాస్ట్ ఎంత అడిగారు. సో ఈ విధంగా అంటే 10 pence కాస్ట్ 100 rupees అంటే 25 pence కాస్ట్ ఇంకా పెరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూ ఇంక్రీజ్ అయితే ఇక్కడ నుంచి ఈ వాల్యూ కూడా మనకు ఆన్సర్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ పెన్స్ అమౌంట్ డైరెక్ట్లీ ప్రపోర్షన్. ఓకే, ఎప్పుడైనా సరే మనకి ఈ విధంగా డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఇచ్చిన క్వశ్చన్ రాసుకొని దాన్ని ఏం చేయాలంటే మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో వాల్యూ కావాలి. ఓకే, సో క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో వాల్యూ కావాలి అంటే డైరెక్ట్లీ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ న్యూమరేటర్లో అంటే చూడండి నేను యారో గీస్తున్నాను. సో ఈ విధంగా వెళ్ళాలి. అంటే ఫస్ట్ న్యూమరేటర్లో ఎంత వేయాలంటే 25 బై డినామినేటర్లో ఎంత వేయాలి అంటే 10, 25/10
ఇంటూ 100. ఓకే, 25/10 ఇంటూ 100 చేస్తే మనకి 25 pence కాస్ట్ వస్తుంది. ఇక్కడ జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది. 25 10s are 250. అంటే 25 pence కాస్ట్ ఎంత అంటే 250 రూపీస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఎప్పుడైనా సరే ఉన్నప్పుడు ఎలా రాయాలి అంటే, సో ఇక్కడ కింద ఉన్న వాల్యూ ఈ వాల్యూని న్యూమినేటర్లో రాయాలి. ఓకే, బై పెట్టి డినామినేటర్లో 10 రాయాలి ఇంటూ 100 చేస్తే మనకి ఇక్కడ వాల్యూ వస్తుంది. ఈ విధంగా చేయడాన్ని ఏమంటామంటే డైరెక్ట్లీ ప్రపోర్షన్. మీ డైరెక్ట్లీ ప్రపోర్షన్లో రాసుకున్న తర్వాత ప్రతి సమ్మును కూడా ఈ విధంగా మీరు కానీ సాల్వ్ చేయడం కానీ నేర్చుకుంటే మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఓకే, 20 members కెన్ ఈట్ 10 apples. ఓకే, 20 members ఉన్నారు అంట. 20 members అనేవాళ్ళు ఎన్ని యాపిల్స్ తింటారు? 20 members కెన్ ఈట్ 100 apples. 100 apples తింటున్నారు. ఓకే, 20 members 100 apples తింటున్నారు. అయితే దెన్ 5 members కెన్ ఈట్. సో ఇంతకు ఏమైంది? ఫస్ట్ వాల్యూ నుంచి సెకండ్ వాల్యూ ఇంక్రీజ్ అయితే దాని ఆన్సర్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఫస్ట్ వాల్యూ నుంచి సెకండ్ వాల్యూ డిక్రీజ్ అయింది. అంటే దాని ఆన్సర్ కూడా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే 20 members 100 apples తింటే 5 members ఇంకా తక్కువ యాపిల్స్ తింటారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడిది కూడా డిక్రీజ్ అవ్వాలి. అంటే ఇక్కడ మెంబర్స్ యాపిల్స్ ఏంటి? మెంబర్స్ అండ్ యాపిల్స్ ఎలా ఉన్నారు అంటే డైరెక్ట్లీ ప్రపోర్షన్లో ఉన్నారు. ఓకే, మెంబర్స్ అండ్ యాపిల్స్ బోత్ ఆర్ ఇన్ డైరెక్ట్లీ ప్రపోర్షన్. ఓకే, అయితే మీకు ఏం చెప్పాను, ఇలా ఉంటే ఫస్ట్ 5 అనేది న్యూమినేటర్లో రాయాలి. బై కిందన 20 ఇంటూ 100. ఓకే, అయితే జీరోకి 2 1s are 2 5s are. సో 5 5s are 25. 5 5s are 25. కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత అంటే 25. అంటే 20 members 100 apples తింటే 5 members ఓన్లీ 25 apples మాత్రమే తినగలరు. 10 members 50 apples తినగలరు. ఓకే, 20 members 100 apples తింటారు. ఓకే, కాబట్టి ఈ విధంగా డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటే చేయాలి. ఓకే, సో ఫస్ట్ మీకు డైరెక్ట్లీ ప్రపోర్షన్ అంటే ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటే ఏంటో కాన్సెప్ట్ చెప్పి ఆఫ్టర్ మీకు ఏంటంటే మీకు చెప్పిన అన్ని టాపిక్ల నుంచి ఒక్కొక్క సమ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. ఓకే, సో ఆ ప్రతి సమ్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సో ప్రతిదీ కూడా ఇదే మెథడ్లో నేను చేయడం మీరు చూస్తారు అక్కడ. ఓకే, సో మీరు ఏంటంటే ప్రతి దానికి ప్రతి టాపిక్లో దానికి ఒక పర్టికులర్ ఫార్ములా అనేది ఉంటుంది. కాకపోతే మీరు ఏంటంటే ఈ మెథడ్ కానీ నేర్చుకుంటే మీరు ప్రతి దానికి ఇండివిజువల్గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన లేదు. చాలా వరకు మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ మెథడ్లోనే మీరు ఆన్సర్ చేసేవచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఓకే, వాట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్? ఓకే, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటే ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షన్ అంటే ఏం చెప్పాము, ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ అయితే దాని కరస్పాండింగ్ వై వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్స్ వాల్యూ డిక్రీజ్ అయితే దాని కరస్పాండింగ్ వై వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుంది. అది డైరెక్ట్లీ ప్రపోర్షన్. ఓకే, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఏంటంటే ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ అయితే దాని కరస్పాండింగ్ వై వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఓకే, అలాగే వై వాల్యూ డిక్రీజ్ అవుతే కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ద డెఫినేషన్ ఆఫ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ ఈస్ okay when value decreases at the same time rate that the other is increase. One decrease the same rate that the other is increase. Okay, if one value is increase at the same rate the other is decrease. ఓకే, ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి డిక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఒకటి డిక్రీజ్ అయితే ఇంకోటి ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఎప్పుడు కూడా ఎలా చెప్తాము అంటే, సో ఎక్స్ వై ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఎలా చెప్తామంటే ఇక్కడ వైని ఎప్పుడు కూడా పైన న్యూమినేటర్లో 1 వేసి డినామినేటర్లో వై కానీ పెడితే ఇక్కడ ఎక్స్ వై కూడా ఎలా ఉన్నాయంటే ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో ఉన్నాయి. అంటే ఎక్స్ వాల్యూ పెరిగితే వై వాల్యూ తగ్గుతుంది, వై వాల్యూ తగ్గితే ఎక్స్ వాల్యూ పెరుగుతుంది. ఓకే, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఓకే, అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టాపిక్ అది ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో ఉందా డైరెక్ట్లీ ప్రపోర్షన్లో ఉందా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? ఓకే, సో మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో మీకు ఈజీగా తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ 5 members can build a wall in 5 days. ఓకే, సో దేర్ ఈజ్ 5 members ఉన్నారు. ఈ 5 members కూడా ఒక వాల్ని బిల్డ్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 15 days పడుతుంది. ఒక వాల్ని బిల్డ్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 15 days పడుతుంది. అయితే 3 members బిల్డ్ ద సేమ్ వాల్. అదే వాల్ని 3 members బిల్డ్ చేయాలి. 3 members బిల్డ్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది? దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, if 5 members can build a wall in 15 days then 3 members build the same wall in dash days. ఓకే, అయితే
ఇలాంటి క్వశ్చన్ మనం చేయాలి అంటే ఫస్ట్ ఇది డైరెక్ట్లీ ప్రపోర్షన్లో ఉంటే 3/5 × 15 అనే ఆన్సర్ అవుతుంది. కానీ ఇది డైరెక్ట్లీ ప్రపోర్షన్లో ఉందా ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో ఉందా ఏ విధంగా మనకి తెలుస్తుంది అంటే కాన్సెప్ట్ బేస్ చేసుకొని, అంటే 5 మెంబర్స్ 15 డేస్లో కడుతున్నారు ఒక వాల్ని. మెంబర్స్ తగ్గారు, మనుషులు తగ్గితే ఏదైనా వర్క్ ఏమవుతుంది, కొంచెం ఎక్కువ రోజులు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి వర్క్ త్వరగా అయిపోతుంది, తక్కువ మంది ఉన్నారనుకోండి వర్క్ ఎక్కువ డేస్ పడుతుంది. కాబట్టి ఇక్కడ మెంబర్స్ తగ్గితే వర్క్ ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూ డిక్రీజ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూ డిక్రీజ్ అయితే ఇటువైపు కరెస్పాండింగ్ వాల్యూ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. కరెస్పాండింగ్ వాల్యూ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, కాబట్టి 5 మెంబర్స్ కెన్ build a wall in 15 days, then 3 members can build the same wall in how many days? That is the question. కాబట్టి ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఏమీ లేదు. డైరెక్ట్లీ ప్రపోర్షన్లో అయితే 3/5 × 15, ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్లో అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 5/3 × 15. ఓకే, 3 1s 3 5s 5 5s 25 days. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి డిక్రీజ్ అయింది. హియర్ ద 3 is here from 5 to 3 the value is decrease. Okay, in the same way from 15 days to here 25 days to the value is increase. Okay, ఒకవైపు డిక్రీజ్ అయితే ఇంకోవైపు ఇంక్రీజ్ అయిందంటే ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, 5/3 ఏంటంటే పై ఉన్నదాన్ని న్యూమరేటర్లో రాయాలి, కింద ఉన్నదాన్ని డినామినేటర్లో రాయాలి. అదేంటి ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో. డైరెక్ట్లీ ప్రపోర్షన్లో అయితే క్రింద ఉన్నదాన్ని పైన రాయాలి, ఓకే, పైన ఉన్నదాన్ని డినామినేటర్లో రాయాలి, ఇంటూ 15 చేయాలి, దెన్ వీ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, so I hope you all are understand. Now coming to second example. Okay, see the second question. A car travels with a speed of 25 kilometers per hour a certain distance in 30 minutes. Okay, ఒక కార్ ఉందంట. ఓకే, ఆ కార్ అనేది ఏం చేస్తుంది 25 km/h స్పీడ్తో ఒక డిస్టెన్స్ని 30 మినిట్స్లో వెళ్ళిపోయింది. అంటే ఆ కారు 25 km/h స్పీడ్తో వెళ్తే 25 kmph స్పీడ్తో వెళ్తే 30 మినిట్స్లో వెళ్ళిపోయింది. 30 మినిట్స్లో వెళ్ళిపోతే ఓకే, అండ్ ఇఫ్ ద కార్ ట్రావెల్స్ 50 km/h ద సేమ్ డిస్టెన్స్ ఇన్ డాష్ సెకండ్స్. అయితే ఆ కారు 50 km/h వెళ్తుంది. అంటే కార్ స్పీడ్ పెంచాడు. చూడండి, ఫస్ట్ 25 km/h ఉన్నప్పుడు 30 మినిట్స్లో వెళ్ళింది. ఇప్పుడు స్పీడ్ పెంచాడు. ఎప్పుడైనా సరే మనం స్పీడ్గా వెళ్తే త్వరగా వెళ్ళిపోతామా లేదా? ఎక్కడికైనా సరే స్పీడ్గా వెళ్తే చాలా త్వరగా వెళ్ళిపోతాం. కాబట్టి స్పీడ్గా వెళ్ళినప్పుడు త్వరగా వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ స్పీడ్ పెరిగితే టైం ఏమవుతుంది, తగ్గుతుంది. ఎందుకంటే తక్కువ టైంలో వెళ్ళిపోతాము. ఇక్కడ స్పీడ్ అనేది పెరిగింది. ఓకే, సో టైం అనేది ఏమవ్వాలి, తగ్గాలి. అంటే ఇంకా తక్కువ టైంలో వెళ్ళిపోతారు. సో 25 ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఎందుకంటే ఇక్కడ ఇంక్రీజ్ అయితే ఇటువైపు డిక్రీజ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అయితే 25/50 × 30. 25 1s 25, 2s 2 1s 2 15s అంటే 15 మినిట్స్లో ఆ కార్ అనేది ఆ సేమ్ డిస్టెన్స్ని వెళ్ళిపోతుంది. ఎప్పుడు 50 km/h స్పీడ్తో వెళ్తే. అయితే మనకి ఆన్సర్ ఇన్ సెకండ్స్ అన్నారు, మనకు వచ్చింది మినిట్స్లో వచ్చింది. కాబట్టి మినిట్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. సో మినిట్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే అలాగా. సో మినిట్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 60 చేయాలి. అప్పుడు 15 మినిట్స్ అలా సెకండ్స్లో అయిపోతుంది. ఎందుకంటే 1 minute ఈజ్ ఈక్వల్స్ టు 60 seconds. అందుకే 15 మినిట్స్ని సెకండ్స్లో మార్చాలంటే ఇంటూ 60 చేయాలి. ఓకే, కాబట్టి 15 టేబుల్లో 15 60s మనకి 15 60s రాకపోయినా పర్వాలేదు, 15 60 తెలిస్తే చాలు. ఓకే, సో 15 60 వచ్చేటప్పటికి 15 1s 15, 15 2s 30, 15 3s 45, 15 4s 60, 15 5s 75, 15 8s 15 6s 90, 15 6s 90. ఓకే, కాబట్టి 15 6s 90 పక్కన 0 అంటే 900 seconds. 900 secondsలో మనకి ఆ కార్ అనేది దాని డెస్టినేషన్కి వెళ్ళిపోతుంది. ఓకే, కాబట్టి 900 seconds ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఈ విధంగా మీ అందరికీ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఈజీగా చాలా వరకు ఇంచుమించు అర్థమెటిక్లో 80% ఆఫ్ ద టాపిక్స్ అన్నీ కూడా మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, వితౌట్ యూజింగ్ ఫార్ములా. ఓకే, అయితే ఆ టాపిక్స్ నుంచి ఏ విధంగా చేస్తారు, ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి ఏ విధంగా చేస్తారు ఫార్ములాస్ యూజ్ చేయకుండా అనే విషయాన్ని మీకు ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, నౌ కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఏ టాపిక్ నుంచి అంటే పర్సంటేజ్ టాపిక్ నుంచి.
ఓకే, అయితే పర్సంటేజ్ టాపిక్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఏ గార్డెన్ హ్యాస్ 2000 ట్రీస్. ఏ గార్డెన్ హ్యాస్ 2000 ట్రీస్. ఓకే, 12% of these are mango trees and 18% of these are 18% are lemon and the rest are orange trees. Find the number of orange trees. ఓకే, ఇచ్చిన గార్డెన్లో టోటల్ ట్రీస్ ఎన్ని ఉన్నాయి? 2000 ఉన్నాయి. అందులో 12% మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. ఎప్పుడు టోటల్ని ఎప్పుడు కూడా పర్సంటేజ్లో ఏమనుకోవాలి అంటే ఓకే, we take always total as a ఓకే 100%. టోటల్ని ఎప్పుడు కూడా ఏం తీసుకోవాలి? 100% కింద తీసుకోవాలి. అయితే 100% ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎన్ని ఉన్నాయి? అందులో 2000 ఉన్నాయి. ఓకే, పర్సంటేజ్లో ఏంటంటే ఎందుకంటే పర్సంటేజ్ అంటే ఏంటంటే క్యాలిక్యులేటింగ్ ఫర్ 100. ఓకే, క్యాలిక్యులేటింగ్ ఫర్ 100 కాబట్టి ఎప్పుడు కూడా టోటల్ని ఎప్పుడు కూడా ఇందులోనే కాదు ఏ కాన్సెప్ట్లో అయినా సరే టోటల్ని ఎప్పుడు కూడా 100% అని తీసుకోవాలి. ఓకే, అందులో మనకి మ్యాంగో ట్రీస్ ఎన్ని అడిగాడా? అడగలేదు. మ్యాంగో ట్రీస్ ఎన్ని అడగలేదు, కానీ ఆ 100లో 12% మ్యాంగో ట్రీస్ ఉన్నాయని చెప్పాడు. 12% ఏమి ఉన్నాయి? మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 18% ఏమున్నాయని చెప్పాడు? లెమన్ ట్రీస్ ఉన్నాయని చెప్పాడు. 18% ఏమున్నాయని చెప్పాడు? లెమన్ ట్రీస్. ఓకే, నెక్స్ట్ రెస్ట్ ఆర్ ఆరెంజ్ ట్రీస్. అంటే ఒక 100లో 12 మ్యాంగోస్ 18 లెమన్ అయితే రిమైనింగ్ అన్నీ కూడా రెస్ట్ అంటే రిమైనింగ్ అన్నీ కూడా ఆరెంజ్ ట్రీస్. అంటే 12 + 18 ఓకే 30. ఓకే, 12 2కి 8 కలిపితే 10 20 30. ఓకే, అంటే 100లో 30% అన్నీ కూడా ఏమున్నాయి? మ్యాంగో ట్రీస్ లెమన్ ట్రీస్ ఉన్నాయి. ఓకే, అయితే 100 నుంచి ఆ 30 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 70 వస్తుంది. ఆ 70 ఆ రెస్ట్ అనేవి ఆ 70 కదా, అంటే ఆ రిమైనింగ్ అన్నీ కూడా ఏంటి? ఆ 70% కూడా ఏ ట్రీస్? ఆరెంజ్ ట్రీస్. అంటే ఆరెంజ్ ట్రీస్ యొక్క పర్సంటేజ్ ఎంత? ఆరెంజ్ ట్రీస్ యొక్క పర్సంటేజ్ ఎంత? 70%. అయితే మనకి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆరెంజ్ ట్రీస్ అని అన్నారు. ఓకే, నెంబర్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ అడిగితే 12/100 × 2000 చేయాలి. లెమన్ ట్రీస్ అడిగితే 18/100 × 2000 చేయాలి. ఆరెంజ్ ట్రీస్ అడిగారు కాబట్టి 100% ఈజ్ ఈక్వల్స్ టు 2000 అయితే 70% వాల్యూ ఎంత? 70% అంటే 100 నుంచి 70కి తగ్గితే 2000 నుంచి ఇక్కడ కూడా తగ్గుతుంది. ఇట్ ఈస్ ఎ డైరెక్ట్లీ ప్రపోర్షన్. కాబట్టి 70/100 × 2000. చూడండి, ఇచ్చిన దాంట్లో 100% ఈజ్ ఈక్వల్స్ 2000 అయితే 70% ఈజ్ ఈక్వల్స్ ఎంత? ఇచ్చిన క్వశ్చన్లో ఏంటి? 100% ఈజ్ ఈక్వల్స్ టు 2000 అయితే 70% ఎంత అనేది క్వశ్చన్. ఓకే, అయితే చూడండి, అయితే మనకి ఇప్పుడు ఏంటి? ఈ లైన్ని మనకి 70% వాల్యూ కావాలి కాబట్టి ఈ లైన్ రెండు లైన్ని కంపేర్ చేస్తే 100% 2000 అయితే 70% ఎంత? కాబట్టి 70/100 × 2000. ఇక్కడ 2 జీరోస్కి క్యాన్సిల్ అయిపోతాయి. 7 2s are 14. ఓకే, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 అంటే 00. అంటే ఆరెంజ్ ట్రీస్ ఎన్ని ఉంటాయి అంటే 1400 ట్రీస్ ఉంటాయి. ఓకే, ఆ గార్డెన్లో 2000లో 1400 ట్రీస్ ఆరెంజ్ ట్రీస్ ఉంటాయి. రిమైనింగ్ 600 ట్రీస్ ఏంటంటే మ్యాంగో ట్రీస్ అండ్ లెమన్ ట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో మ్యాంగో ట్రీస్ అడిగితే డైరెక్ట్గా ఈ 70 ప్లేస్లో ఏమయ్యాలి? 12% వేయాలి. అదే లెమన్ ట్రీస్ అడిగితే ఈ 70% ఈ 70 ప్లేస్లో ఏమయ్యాలి? 18% వేయాలి. అలా మనకి ఏది అడిగితే అది ఈజీగా ఫైండ్ చేయొచ్చు డైరెక్ట్లీ ప్రపోర్షన్ మెథడ్లో కానీ మీరు నేర్చుకుంటే. ఓకే, సో ఈ విధంగా పర్సంటేజ్ టాపిక్ నుంచి మనం డైరెక్ట్లీ ప్రపోర్షన్ మెథడ్ యూస్ చేసి సమ్ చేస్తాం. ఓకే, నౌ కమింగ్ టు సెకండ్, ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అనే క్వశ్చన్ ఏ విధంగా ఈ డైరెక్ట్లీ ప్రపోర్షన్ మెథడ్ యూస్ చేసి చేస్తారు. యాక్చువల్గా పర్సంటేజెస్లో అయినా ప్రాఫిట్ అండ్ లాస్లో అయినా మనం ఇప్పుడు చెప్పుకునే ప్రతి సమ్కి కూడా ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములా వైజ్ ఏ విధంగా చేయాలో మీకు రెగ్యులర్ క్లాస్లో ఉంటుంది. ఓకే, అయితే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఏ మ్యాన్ లాసెస్ 10% బై సెల్లింగ్ హిస్ వాచ్ ఫర్ 450 రూపీస్. ఓకే, ఒక మ్యాన్ అనేవాడు ఒక వాచ్ని అమ్మడం వల్ల వాడికి 10% లాస్ వచ్చింది. అయితే ఆ వాచ్ ఎంతకు అమ్మాడు? అమ్మిన దాన్ని ఏమంటామంటే సెల్లింగ్ ప్రైస్ అంటాం. ఓకే, ఎప్పుడు కూడా ప్రాఫిట్ అండ్ లాస్లోని సిపి ఎప్పుడు కూడా 100% కింద తీసుకోవాలి. సిపి ఎప్పుడు కూడా ఏమని తీసుకోవాలి? 100%. ప్రాఫిట్ అండ్ లాస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్సంటేజ్లో టోటల్ ఎప్పుడు 100% తీసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్లో సిపి ఎప్పుడు కూడా 100% తీసుకోవాలి. అయితే సిపి అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ అంటే కొన్నది ఎప్పుడు కూడా 100% అయితే
ఎస్పీ అనేది ఏంటి? అమ్మడం. ఎంతకు అమ్ముతున్నాడు? 10% లాస్కి అమ్మాడు. అంటే 100లో 10% లాస్ తీసేస్తా అంటే ఎంతకు అమ్మేసినట్టు? 100 రూపీస్కి 10 రూపీస్ లాస్ అంటే ఏంటి? 100లో 10 తీస్తే 90 రూపీస్కి అమ్మేసినట్టు. ఓకే, కాబట్టి 90 రూపీస్కి అమ్మేసినట్టు కాబట్టి 90% వాల్యూ ఎస్పీ. అయితే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏ మ్యాన్ లాస్ 10% బై సెల్లింగ్ హిజ్ వాచ్ అంటే ఎస్పీ ఇచ్చారు. సెల్లింగ్ హిజ్ వాచ్ అంటే ఇట్ ఈస్ ఏ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 90% ఈజ్ ఈక్వల్స్ టు 450. అయితే సిపి ఎంత అని అడిగారు. ఓకే, కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షన్ కాబట్టి ఇది 100/90 ఇంటూ 450. ఓకే, 0కి 9 1s 9 5s కాబట్టి 100 5s 500 రూపీస్. కాబట్టి సో ఇచ్చిన క్వశ్చన్లో 500 రూపీస్ కొన్నాడు, 450కి అమ్మేశాడు. ఇలా 450కి అమ్మేయడం వల్ల వాడికి లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? 10% లాస్ వచ్చింది. అంటే 10% ఎంత అంటే 50 రూపీస్ అనేది లాస్ వచ్చింది. ఓకే, ఒకవేళ ఇదే క్వశ్చన్లో లాస్ అడిగితే అప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్గా సిపి ప్లస్లో 10% వాల్యూ కానీ ఫైండ్ చేశారనుకోండి, మీకు లాస్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఎప్పుడు కూడా ప్రాఫిట్ అండ్ లాస్లో సిపిని 100% కింద తీసుకొని ఈ డైరెక్ట్లీ ప్రపోర్షన్ మెథడ్ యూస్ చేసి చేయొచ్చు. ఓకే, సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి. ఓకే, నౌ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. ఓకే, థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్లో ఏ విధంగా చేయాలి? సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్లో ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా ఏమని తీసుకోవాలి అంటే 100% తీసుకోవాలి. ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా ఏమని తీసుకోవాలి? 100% తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమని తీసుకోవాలి అంటే టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ద ఫార్ములా ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఓకే టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇక్కడ టైం పీరియడ్ ఎంత? ఏ రోజా బారోడ్ 1500 రూపీస్ ఫ్రమ్ ఏ మనీ లెండర్. రోజా అనే ఒక అమ్మాయి 1500 రూపీస్ ఒక మనీ లెండర్ నుంచి అప్పు తీసుకుంది. ఓకే, ఎలా తీసుకుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 9% పర్ యానం. ఎన్ని ఇయర్స్కి తీసుకుంది? 5 ఇయర్స్కి తీసుకుంది. అయితే ఫైండ్ ద అమౌంట్ షీ హ్యాడ్ టు పే ద మనీ లెండర్ ఆఫ్టర్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ తర్వాత ఆ మనీ లెండర్కి ఎంత అమౌంట్ ఇవ్వాలి? ఎప్పుడైనా సరే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎప్పుడు కూడా మనకి అమౌంట్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్చువల్గా హియర్ ద ఇది రాంగ్ ఉంది. అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్స్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, అంటే మనం ఎవరి దగ్గర అయినా సరే అమౌంట్ తీసుకున్నప్పుడు దాన్ని ప్రిన్సిపల్ అంటాము. ఓకే, ఆ ప్రిన్సిపల్కి మనం ఎక్స్ట్రాగా కొంత అమౌంట్ అనేది ఇవ్వాలి. ఆ ఎక్స్ట్రాగా ఇచ్చిన అమౌంట్ ఏమంటామంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటాము. మనకి వాడికి రిటర్న్ ఇచ్చేటప్పుడు వాడికి ఇచ్చే టోటల్ అమౌంట్ ఏమవుతుంది అంటే ఈ ప్రిన్సిపల్కి సింపుల్ ఇంట్రెస్ట్ కలిపేసి ఇవ్వాలి. అయితే ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి? ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి? సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటంటే T ఇంటూ R. ఓకే, అంటే 9 ఇంటూ 5 9 5 45% అనేది సింపుల్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఓకే, 100 రూపీస్ తీసుకుంటే 45% సింపుల్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఓకే, అయితే వాడికి ఎంత అమౌంట్ ఇవ్వాలి? అమౌంట్ ఎంత ఇవ్వాలి? ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ 100 45% సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 145% అమౌంట్ అనేది వాడు రిటర్న్ ఇవ్వాలి. ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 100 రూపీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1500. అయితే 1500 రూపీస్ తీసుకుంటే వాడు దానికి ఇవ్వవలసిన సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అంటే 45% వాల్యూ ఫైండ్ చేయాలి. కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమని చెప్పలేదు. యాక్చువల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయాలంటే మనకున్న ఫార్ములా ఏంటంటే P ఇంటూ T ఇంటూ R బై 100. ప్రిన్సిపల్ ఇంటూ టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. కానీ ఇక్కడ సింపుల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయాలంటే ఇక్కడ ఉన్న 9%ని 5 ఇయర్స్ని టైం పీరియడ్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని రెండుని కూడా మల్టీప్లై చేస్తే సరిపోతుంది. ఎప్పుడు కూడా ఇయర్స్ అనేది మన ఫార్ములా యూస్ చేసి చేసిన ఈ మెథడ్లో యూస్ చేసి చేసిన ఇయర్స్ ఎప్పుడు కూడా మనకు అక్కడ టైం పీరియడ్ ఎప్పుడు కూడా కంపల్సరీ ఇయర్స్లో ఉండాలి. ఓకే, అయితే 45% వాల్యూ మనకు అడగలేదు. 145% వాల్యూ అడిగారు, అమౌంట్ వాల్యూ అడిగారు. కాబట్టి 145% వాల్యూ ఏమవుతుంది? 145/100 ఇంటూ 1500. 145/100 ఇంటూ 1500. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 145ని 15తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? ఓకే, 145ని 15తో మల్టిప్లై చేస్తే 5 5s 25, 5 4s 20, 22, 5 1s 5, 5 plus 2 7. ఓకే, 1 5s 5, 1 4s 4, 1 1s 1. ఓకే, కాబట్టి 5 7 11 2. కాబట్టి వాడికి రిటర్న్ ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత అంటే 2175 రూపీస్ ఇవ్వాలి.
డైరెక్ట్గా మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయకుండా డైరెక్ట్గా అమౌంట్ వాల్యూ ఫైండ్ చేస్తాం. ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఫైండ్ చేయాలంటే 45% వాల్యూ ఎంతో ఫైండ్ చేసి సరిపోతుంది. అంటే 45/100 ఇంటూ 1500. ఈ విధంగా సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి కూడా మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్ అనేవి డైరెక్ట్లీ ప్రపోర్షన్ మెథడ్ యూస్ చేసి షార్ట్కట్లో చేయొచ్చు. ఓకే, సో మీకు ఈ కాన్సెప్ట్ మీరు బాగా అంటే ఎవరైనా కొత్త వాళ్ళు కానీ క్లాస్ కానీ వింటే కాన్సెప్ట్ అంతా అర్థమైన వాళ్ళకి ఈ కాన్సెప్ట్లో వాళ్ళు ఉపయోగించే ఫార్ములా కన్నా ఈ మెథడ్ ఈజీగా అనిపిస్తుంది. ఓకే, నౌ కమింగ్ టు ఫ్రాక్షన్స్. ఓకే, ఏ గర్ల్ స్పెండ్ 1/3 ఆఫ్ హెర్ మనీ ఇన్ ఏ స్టోర్. ఏ గర్ల్ స్పెండ్ 1/3 ఆఫ్ హెర్ మనీ ఇన్ ఏ స్టోర్. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి 1/3 అంటే పైన ఎప్పుడు కూడా వాడు ఏదైతే కొంచెం లేచాడో అది అవుతుంది. ఏ గర్ల్ స్పెండ్స్ 1/3 పార్ట్ ఆఫ్ హెర్ అంటే స్టోరీకి స్పెండ్ చేసింది ఎంత, స్పెండ్ చేసిన అమౌంట్ ఎంత, 1 పార్ట్. స్పెండ్ చేసిన అమౌంట్ ఎంత, 1 పార్ట్. కింద డినోమినేటర్ ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే టోటల్ అవుతుంది. ఫ్రాక్షన్స్లో ఎప్పుడు కూడా డినోమినేటర్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, టోటల్ అవుతుంది. వాడు క్వశ్చన్లో ఏదైతే ఇస్తున్నాడో అది ఎప్పుడు కూడా న్యూమరేటర్ అవుతుంది. కాబట్టి గర్ల్ స్పెండ్స్ 1/3 ఆఫ్ హెర్ మనీ ఇన్ ఏ స్టోర్ అంటే స్పెండ్ చేసింది 1. తన దగ్గర టోటల్ ఎంత ఉంది, 3 రూపీస్ ఉన్నాయి. 3 రూపీస్లో 1 రూపీ ఖర్చు పెట్టేసింది. ఇంకా తన దగ్గర ఎంత ఉంది, 2 పార్ట్స్ ఉంది. అంటే టోటల్ తన దగ్గర ఉన్నది ఎంత, తన దగ్గర ఉన్న టోటల్ ఎంత, టోటల్ 3 పార్ట్స్. ఆ టోటల్ 3 పార్ట్స్లో తను స్పెండ్ చేసిన అమౌంట్ ఎంత, 1 పార్ట్. ఓకే, ఇంకా తన దగ్గర మిగిలిన అమౌంట్ ఎంత, 2 పార్ట్స్. ఇచ్చిన క్వశ్చన్ ఈ విధంగా ముందు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ షీ హ్యాస్ 48 రూపీస్. అలా ఖర్చు పెట్టేసిన తర్వాత తన దగ్గర మిగిలిన అమౌంట్ ఎంత, 48 రూపీస్ మిగిలాయి. తన దగ్గర ఎంత మిగిలాయి, 48 రూపీస్ మిగిలాయి. అయితే హౌ మచ్ మనీ డిడ్ హీ స్టార్ట్ అంటే స్టార్టింగ్ తన దగ్గర ఉన్నప్పుడు టోటల్ అమౌంట్ ఎంత ఉండేది అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో 2 పార్ట్స్ వాల్యూ 48 అని ఇచ్చారు. అయితే తన దగ్గర స్టార్టింగ్ ఉన్నప్పుడు ఎన్ని పార్ట్స్ ఉండేవి, టోటల్ 3 పార్ట్స్ ఉండేవి. 3 పార్ట్స్ వాల్యూ ఎంత అడిగారు. కాబట్టి 3/2 ఇంటూ 48. ఓకే, 2 1s 2, 24s. ఓకే, 24 3s 72. ఓకే, తన దగ్గర స్టార్టింగ్లో ఉన్న అమౌంట్ ఎంత, 72 రూపీస్. ఆ 72 రూపీస్లో కొంత అమౌంట్ ఖర్చు పెట్టేగా తన దగ్గర మిగిలిన అమౌంట్ ఎంత, 48 రూపీస్. ఓకే, తన దగ్గర ఉన్నది ఎప్పుడు కూడా డినామినేటర్ ఎప్పుడు కూడా టోటల్ కింద తీసుకోవాలి. ఓకే, సో ఎవరైనా సరే ఈ క్లాస్ అనేది ఈ కాన్సెప్ట్ అంతా తెలిసిన వాళ్ళు వింటే వాళ్ళు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మిగతా వాళ్ళు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షన్లో ఈ విధంగా క్వశ్చన్స్ వస్తే ఈ విధంగా చేయాలి. కాన్సెప్ట్ కూడా ఈ విధంగా అంటే ఫ్రాక్షన్స్ వచ్చేటప్పటికి డినామినేటర్ని టోటల్ కింద తీసుకోవాలి. ఓకే, పర్సంటేజెస్కి వచ్చేటప్పటికి టోటల్ ఎప్పుడు కూడా 100% అని తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేటప్పటికి సిపి ఎప్పుడు కూడా 100% అని తీసుకోవాలి. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్కి వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ని 100% కింద తీసుకోవాలి. ఆ విధంగా ప్రతి టాపిక్కి దేన్ని ఏ విధంగా తీసుకోవాలనేది మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ ఇది. ఓకే, సో రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్లో రేవతి అండ్ సుమా డివైడ్ ఏ సమ్ ఆఫ్ మనీ బిట్వీన్ దెమ్సెల్వ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:8. ఓకే, రేవతి అండ్ సుమా డివైడ్ ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:8. ఓకే, రేవతి సుమా అనే ఇద్దరు కూడా 5:8 రేషియోలో మనీని డివైడ్ చేసుకున్నారు. ఓకే, ఇఫ్ రేవతి గాట్ 125 రూపీస్, ఓకే, దెన్ హౌ మచ్ డిడ్ సుష్మా గెట్. ఓకే, రేవతి పైది ఉన్నది ఏంటి, ఫస్ట్ రేవతి తర్వాత సుష్మా వాళ్ళు షేర్ చేసుకున్న రేషియో. ఓకే, రేవతి అంటే ఇది కదా 5 పార్ట్స్ అంటే 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు రేవతి ఎంత వచ్చింది, 125 రూపీస్ వచ్చింది రేవతికి. అయితే సుష్మాకి ఎంత వచ్చింది అని అడిగాడు. ఓకే, ఇఫ్ రేవతి గాట్ 125 రూపీస్ దెన్ హౌ మచ్ సుష్మా గాట్. ఓకే, అయితే 5 పార్ట్స్ అనేది 125 అయితే 8 పార్ట్స్ అనేది ఎంత. ఓకే, సో 8 పార్ట్స్ అనేది ఎంత కాబట్టి 5 పార్ట్స్ 125 కాబట్టి 8 పార్ట్స్ ఎంత, ఇది కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనే కాబట్టి 8/5 ఇంటూ 125. ఓకే, 5 1 టేబుల్లో 5 2s 10, 5 5s 25. ఓకే, 25 8s 8 5s 40. ఓకే, 8 2s 16, 16 + 4 20. అంటే సుష్మాకి ఎంత వస్తుంది అంటే 200 రూపీస్ వస్తుంది. ఓకే, రేవతికి 125 రూపీస్ వస్తే సుష్మాకి 200 రూపీస్ వస్తుంది. అండ్ సుష్మా గెట్ సెకండ్ క్వశ్చన్ ఇందులో, అండ్ సుష్మా గెట్ హౌ మచ్ మోర్ మనీ దెన్ ఏ రేవతి. రేవతి కంటే ఎంత ఎక్కువ మనీ వచ్చింది, రేవతికి 125 వచ్చింది, సుష్మాకి 200 వచ్చింది. అంటే ఎంత ఎక్కువ వచ్చింది, 75 రూపీస్. 200 - 125 ఎంత, 75. అంటే రేవతి కంటే సుష్మాకి 75 రూపీస్ ఎక్కువ వచ్చింది. ఓకే, ఒకవేళ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్
ఫస్ట్ సుష్మాకి ఎంత వచ్చిందో అడగలే, డైరెక్ట్గా క్వశ్చన్ ఏం అడిగాడంటే ఈ క్వశ్చన్ అడగకుండా సుష్మాకి ఎంత వచ్చిందని అడగకుండా సుష్మా కన్నా రేవతికి ఎంత ఎక్కువ వచ్చిందని అడుగుతాడు డైరెక్ట్గా. అప్పుడు ఏం చేయాలి, సుష్మాకి రేవతికి ఎప్పుడైనా సరే మోర్ అని ఉన్నా లెస్ అని ఉన్నా సరే ఈ రేషియో మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. అంటే మనకి ఆల్రెడీ 5 పార్ట్స్ రేవతికి ఇచ్చిన అమౌంట్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు 125. అయితే రేవతి కంటే సుష్మాకి అంత ఎక్కువ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చిన రేషియోలో ఈజీగా చెప్పచ్చు. రేవతికి 5 పార్ట్స్ అయితే సుష్మాకి 8 పార్ట్స్, అంటే సుష్మాకే ఎక్కువ వస్తుంది. ఓకే, సో కాబట్టి సుష్మాకి ఎంత ఎక్కువ వచ్చిందో ఎలా తెలుస్తుంది అంటే 8 - 5 ఎంత, 8 - 5 3, అంటే డైరెక్ట్గా 3 పార్ట్స్ కానీ మనం ఫైండ్ చేస్తే 3/5 × 125, 5 1 5 25 25 3 75, అంటే సుష్మాకి రేవతి కంటే ఎంత ఎక్కువ వచ్చిందంటే 75 రూపీస్. డైరెక్ట్గా మనం ఈ మెథడ్ యూస్ చేసి చేయొచ్చు. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ని ఏ విధంగా రాసుకోవాలో తెలిస్తే ఈజీగా మనకు అడిగిన దాన్ని మాత్రమే మనం ఫైండ్ చేయొచ్చు, అన్నీ ఫైండ్ చేయ అవసరం లేదు. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో తక్కువ టైంలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి సుష్మాకి ఎంత వచ్చింది, మళ్ళీ సుష్మా నుంచి రేవతిని సబ్ట్రాక్ట్ చేసి అలాగా చేయవసరం లేదు. ఓకే, డైరెక్ట్గా మనకి ఏంటంటే ఇచ్చిన రేషియోని బేస్ చేసుకుని చెప్పచ్చు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ కూడా మనం డైరెక్ట్లీ ప్రపోర్షన్ మెథడ్ యూస్ చేసి చేసాం. ఓకే, నెక్స్ట్ యూనిటరీ మెథడ్. యూనిటరీ మెథడ్ ఈజీగా ఇక్కడ చెప్పచ్చు. 20 trucks కెన్ క్యారీ 5000 bags ఆఫ్ ప్యాడీ. హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ ప్యాడీ కెన్ క్యారీడ్ ఇన్ 5 trucks? ఓకే, 20 trucks అనేవి 5000 ప్యాడీ అంటే ఏంటి, ధాన్యపు బస్తాలని తీసుకువెళ్తున్నాయంట. ఓకే, 20 trucks అనేవి 5000 ప్యాడీ బ్యాగ్స్ అనేవి తీసుకెళ్తున్నాయి. అయితే 5 trucks ఇంకా తక్కువ తీసుకెళ్తాయి కదా, కాబట్టి 5/20 × 5000. ఓకే, 0 0 2 1 2 250 సార్. ఓకే, 5 5 25, 5 2 10 + 2 12, సో 1250. అంటే 5 trucks ఎన్ని తీసుకెళ్తాయంటే 1250 బ్యాగ్స్. ఓకే, 1250 బ్యాగ్స్ అనేవి 5 trucks అనేవి క్యారీ చేస్తాయి. ఓకే, సో ఈ విధంగా డైరెక్ట్లీ ప్రపోర్షన్లో చేసాము. నెక్స్ట్ క్వశ్చన్ టైమ్ అండ్ వర్క్ బేస్ చేసుకొని. ఓకే, టైమ్ అండ్ వర్క్ బేస్ చేసుకొని గణేష్ కెన్ డూ 5/8 ఆఫ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. ఇన్ హౌ మెనీ డేస్ గణేష్ కెన్ కంప్లీట్ ద వర్క్? ఓకే, సో గణేష్ అనేవాడు 5/8 పార్ట్ ఆఫ్ ద వర్క్ అనేది ఎప్పుడు కూడా చెప్పాను, న్యూమరేటర్లో ఉన్నది ఎప్పుడు కూడా 20 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. అంటే 5 parts ఆఫ్ వర్క్ 20 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. ఓకే, టోటల్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తాడు, టోటల్ ఇప్పుడు కూడా డినామినేటర్ అవుతుంది. అంటే 8 parts వర్క్ ఎన్ని డేస్లో చేస్తాడు. ఓకే, 5 parts వర్క్ 20 daysలో చేస్తే 8 parts వర్క్ ఇంకా ఎక్కువ డేస్లో చేస్తాడు. కాబట్టి 5 parts అనేది 20 అయితే 8 parts ఎంత? ఓకే, కాబట్టి 8/5 × 20, 5 1 5 4 8 4 32 days పడుతుంది టోటల్ వర్క్ చేయడానికి. ఓకే, ఈ విధంగా టైమ్ అండ్ వర్క్ కూడా మనం డైరెక్ట్లీ ప్రపోర్షన్ మెథడ్లోనే చేసాం. The speed of a train is 60 km/h. It continuously for 4 hours. The distance covered by it is. Speed of a train is 60 km/h. అంటే 1 hourకి ఎంత వెళ్తుంది, 60 kilometers వెళ్తుంది. అది ఎన్ని అవర్స్ వెళ్తుంది, 4 hours వెళ్తుంది. అంటే 4 hours ఎంత డిస్టెన్స్ వెళ్తుంది, దట్ ఈస్ ద క్వశ్చన్. చూడండి, 60 km/h అంటే 1 hourకి 60 kilometers వెళ్తే 4 hoursకి ఎంత వెళ్తుంది, ఎంత డిస్టెన్స్ వెళ్తుంది. ఓకే, ద స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ ఈజ్ 60 km/h. ఇట్ కంటిన్యూస్లీ ఫర్ 4 hours. ద డిస్టెన్స్ కవర్డ్ బై ఇట్ ఈజ్. కాబట్టి 4/1 × 60. ఓకే, 6 4 24. ఓకే, కాబట్టి 6 4 24 పక్కన 0 వస్తుంది. కాబట్టి 240 kilometers అని వెళ్తుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత అంటే 240 kilometers. నెక్స్ట్ ద టాపిక్ ఫ్రమ్ మెన్సురేషన్. ఓకే, మెన్సురేషన్ నుంచి వచ్చేటప్పటికి ద బ్రెత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ప్లాట్ ఈజ్ 1/6 ఆఫ్ ఇట్స్ లెంత్. ఓకే, 1/6 ఆఫ్ ఇట్స్ లెంత్ అంటే 1 part అనేది ఏమవుతుంది, దాని లెంత్ అవుతుంది. ఓకే, 1/6 part ఆఫ్ ఇట్ లెంత్. ఓకే, ఇఫ్ లెంత్ ఈజ్ 240 meters, ఫైండ్ ద ఏరియా. ఓకే, ద బ్రెత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ప్లాట్ ఈజ్ 1/6 ఆఫ్ ఇట్స్ లెంత్. తన లెంత్లో 1/6 part అనేది ఉందంట. ఓకే, సో 1/6 part ఉంది అంటే టోటల్ 6 parts అనేది ఏమవుతుంది, బ్రెత్ అవుతుంది. 1 part అనేది ఏమవుతుంది, లెంత్ అవుతుంది. ఓకే, ద బ్రెత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ప్లాట్ ఈజ్ రివర్స్ చెప్పాను ఇక్కడ. ఓకే, సో బ్రెత్ అనేది 1 part, అవుతుంది. లెంత్ అనేది 6 parts అవుతుంది. ఓకే, అయితే ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ 240 meters, అయితే లెంత్ ఎంత 240 meters, అయితే ఫైండ్ ద ఏరియా. ఓకే, 6 parts 240 అయితే 1 part ఎంత అవుతుంది, ఎందుకంటే మనకి ఏరియాకి ఏంటి, లెంత్ ఇంటూ బ్రెత్.
లెంత్ ఇంటూ బ్రెత్ కాబట్టి మెన్సురేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఖచ్చితంగా ఫార్ములాస్ తెలియాలి, దాన్ని డైరెక్ట్లీ ప్రపోర్షన్ మెథడ్లో అప్లై చేయాలి. ఓకే, 6 parts అనేది 240 అయితే 1 part ఎంత? ఓకే, సో 1 part ఎంత అవుతుంది అంటే సో 1/6 into 240, ఎందుకంటే 6 parts 250 అయితే 1 part is equals to how much కాబట్టి 1/6 into 240. ఓకే, 6 4s 640s అంటే లెంత్ ఎంత బ్రెత్ ఎంత అవుతుంది అంటే 40 అవుతుంది. కాబట్టి లెంత్ ఎంత అంటే 240, బ్రెత్ ఎంత అంటే 40. కాబట్టి దాని ఏరియా ఎంత అవుతుంది అంటే 24 4s 4 4s 16, 4 2s 8 plus 1 9, 9600 meter square is a area for రెక్టాంగిల్. ఓకే, ఈ విధంగా మనకి ఏంటంటే అన్ని టాపిక్స్ ఇంచుమించుగా అన్ని ఇలాగ డైరెక్ట్లీ ప్రపోర్షన్ మెథడ్ యూస్ చేసి మనం చేయొచ్చు. ఓకే, కాబట్టి సో ముందు మీకు ఇది బాగా అర్థం కావాలి అంటే అన్ని కాన్సెప్ట్స్ కూడా బేసిక్స్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేది ప్రతిదీ కూడా ఇదే వేలో ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ ఏంటి వాట్ దే ఆర్ గివెన్, వాట్ దే ఆర్ ఆస్కింగ్ అనేది కానీ మీరు ఫైండ్ చేస్తే ఈజీగా మీరు సమ్స్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఈజీగా సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో ఈజీగా త్వరగా స్పీడ్గా ఓకే సైనిక్ స్కూల్ ఎగ్జామ్ అయినా, ఆర్ఎంఎస్ అయినా, నవోదయ అయినా ఓకే, లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఐఐటి ఒలింపియాడ్ ఎగ్జామ్స్ రాసినా ఓకే, సో ఈ వేని అలవాటు చేసుకోవాలి. ప్రతిదానికి ఫార్ములా యూస్ చేసి ఫార్ములాలో ఎక్స్ ప్లేస్లో ఏమేయాలి, వై ప్లేస్లో ఏమేయాలి, జెడ్ ప్లేస్లో ఏమేయాలి అలా వెతుక్కోకుండా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ టాపిక్ డైరెక్ట్లీ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్ ఈ మెథడ్ యూస్ చేసి అంటే ఖచ్చితంగా ఫార్ములా యూస్ చేయాల్సిన సమ్స్ కూడా ఉంటాయి. అవి ఖచ్చితంగా ఫార్ములాస్ యూస్ చేసి చేయాలి. కానీ మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ మెథడ్లో వచ్చేస్తాయి. ఓకే, కాబట్టి ఈ మెథడ్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా అన్ని సమ్స్ కూడా చేయగలరు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. ఓకే.